మీ ఇంట్లో నువ్వు ఒక్కడవే రక్షణ పొందావు, హోల్సేల్గా మొత్తం చేస్తున్నారు. హల్లెలూయా. ఎవడు ఆపగలడండి? నువ్వు ఆశీర్వదిస్తే ఆపగలవారెవరున్నారయ్యా? రాజుల సహితం చిన్నవారేగా, అధికారుల సహితం అల్పులే కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు రెడీ? ఏం ఉదాహరణ నాన్న బాబోయ్. మన ప్రసంగం యేసయ్య పులిసిన పిండిని గురించి పలికిన ఉపమానము. మన ఒకటో పాయింట్, పులిసిన పిండి ప్రభావం చూపుతుంది. పులిసిన పిండి ప్రభావం చూపుతుంది. ఆర్ యు రెడీ? పులిసిన పిండి ఏం చూపెడుతుంది? ప్రభావం చూపెడుతుంది. 3 కొంచెముల పిండిలో పులిసిన పిండి వేయగానే ఇదేం చేస్తా అనుకుంటాం, కానీ పొద్దున్నే లెగిసే లోపల ప్రభావితం చేస్తుంది. ఈ మినప్పిండిలో ఏంటిదండి, కొంచెం పులిసిన పిండి వేసి, ఈస్ట్ కానీ లెవెన్ కానీ వేసి పైన మూత పెట్టిన పొద్దున్నే లేచి వచ్చి అట్లేద్దామని, అబ్బా మీకు నేను అట్లు అనగానే మీరు ఎలా నవ్వారు? ఆయన యేసుప్రభు వారు చెప్తుంటే అలా నవ్వారు వాళ్ళు. అమ్మ నాయన అంటే యేసుప్రభు వారు వంటగదిలో ఉన్నది కూడా ఏం చేస్తున్నాడు? ఆయన బయట తీసుకొస్తున్నాడు. అంటే అతని ఆశ ఏంటంటే, నా బిడ్డలకి ఎలాగన్నా ఎక్కాలా. మినప్పిండి అక్కడ మీరు పైన పాత్ర పెట్టినా పొద్దున్నే లేచి చూడగానే మూత కింద ఉంటుంది, పిండి మొత్తం పడి ఉంటుంది. ఏమైపోయిందంటే కుదరదు అక్కడ. అది చిన్నదే కానీ ప్రభావితం చేస్తుంది. ఈరోజు సర్వశక్తి గల యేసయ్య నీతో చెప్పేది, పులిసిన పిండి నెగిటివ్ టైపులో కాకుండా పాజిటివ్ టైపులో అనేక మందికి ప్రభావితం చేసే వ్యక్తిగా నువ్వు మారాలి. అదే చెడు కూడా అంతే, చిన్నగా ప్రారంభమైద్ది పులిసిన పిండి, కానీ అది ఎంత ప్రభావితం చేస్తుందంటే నీ ఇల్లు అన్న గిన్నె దాటిపోద్ది, పక్కనోళ్ళ ప్రభావితం చేస్తుంది. నేను చెప్పక్కర్లా, అంత కీడు, అంత నష్టం, అంత వేదన తీసుకొచ్చేస్తుంది. నెగిటివ్ పులిసిన పిండి టైపులో నువ్వు ఉన్నా, పులిసిన పిండి ఏ టైపులో ఉండాలి? పాజిటివ్ టైపులో, పాజిటివ్ కోణంలో అది ఆశీర్వాదకరంగా మారాలి. ఏదన్నా పులిసిన పిండి నెగిటివ్ టైపులో ఉంటే ఈ రోజే దేవునికి అవకాశం ఇవ్వాలి. దేవా, ఈ రోజున అన్నయ్య చెప్పినట్లుగా, దైవజనుడు చెప్పినట్లుగా, నాయన నెగిటివ్ టైపులో పులిసిన పిండి నాలో ఉంది ప్రభువా, ఇది 3 కొంచెముల పిండిలో కలిసిపోయిందయ్యా. శరీరం, ప్రాణం, ఆత్మ అన్న ఈ 3 కొంచెముల పిండిలో కలిసిపోయిందయ్యా. యేసు రక్తమే జయం. నెగిటివ్ పులిసిన పిండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నెగిటివ్ పులిసిన పిండి నా 3 కొంచెముల పిండైన ప్రాణం, శరీరం, ఆత్మలో కలిసిపోయిందయ్యా. దీన్ని తీరు నా వలన కావట్లేదయ్యా అని నువ్వు గనక దేవుణ్ణి అడగటానికి రెడీ అయితే, సమాధిలో ఉన్న లాజరు బయటికి రానట్టుగా నీ శరీరముతోనూ, ప్రాణముతోనూ, ఆత్మతోనూ మిక్స్ అయిపోయిన, మిళితమైపోయిన నెగిటివ్ పులిసిన పిండిని యేసు నామములో అవి బయటపడును గాక. ఎన్నడూ అది నీ శరీరం, ప్రాణం, ఆత్మలో ఉండకూడదు. హల్లెలూయా. పులిసిన పిండి ప్రభావితం చేస్తుంది. మన మందిరంలోనికి ఒక తమ్ముడు వచ్చాడు. ఆ తమ్ముడు నిన్న శుక్రవారం సాక్ష్యం చెప్తున్నాడు. అన్నయ్య, నేను పలానా ప్రాంతానికి రౌడీగా ఉండేవాడిని, ఎవడన్నా నాతో మాట్లాడాలంటే అడిగి భయం, అలాంటిది నేను ఇతరులను కూడా నాలాగే చేసేవాడిని. ఏంటిది అది? నెగిటివ్ పులిసిన పిండి ప్రభావితం చేశాడు. కానీ దేవుని వాక్యం ఆయనలోనికి ప్రవేశించగానే ఏ పులిసిన పిండి? పాజిటివ్ పులిసిన పిండి. ఈరోజు ప్రజలు నన్ను చూసి భయపడట్లా, నాతో ప్రేమతో మాట్లాడుతున్నారు. నా రౌడీ బ్యాచ్ అందరినీ మందిరానికి తీసుకొస్తున్నా.
వారింట్లో కూడా మార్పు కలుగుతుంది, వారింట్లో కూడా సంతోషం కలుగుతుంది. ఈ రోజున నెగటివ్ పులిసిన పిండి మిళితమైపోయిందని ప్రాణం ఆత్మలో 3 కొంచెంల పిండిలో ఈ రోజున దేవుడు నేను బయటికి తీసుకొచ్చాను గాక. దాంట్లో నుండి స్వతంత్రుడివై పాజిటివ్ పులిసిన పిండిగా నువ్వు బయటికి వెళ్ళబోతున్నావు. తమ్ముడు సాక్ష్యం వినండి. సైదాని, మీ వారి పేరు? రాజు. చెప్పు నాన్న. 2022లో నాకు ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది. సో అప్పుడు ఏంటంటే నాకు ప్రాబ్లం వల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ బేబీకి హార్ట్ బీట్ లేదు, ప్రెగ్నెన్సీ తీసేయాలని చెప్పారు, అబార్షన్ చేయాలని చెప్పారు. సో అప్పుడు ఏంటంటే ఇంక తప్పనిసరిలో తీసేసి మళ్ళీ నేను అన్న ప్రేయర్స్కి వచ్చి నేను ఇక్కడ మోకాలేసి ఏడ్చి ప్రార్థన చేస్తే నెక్స్ట్ ఇయర్ నాకు క్రిస్మస్ కల్లా నాకు బేబీని ఇవ్వండి అని అంటే మళ్ళీ ఏదైతే మార్చ్లో నాకు ప్రెగ్నెన్సీ మిస్ అయిందో మళ్ళీ అదే మార్చ్కి దేవుడు నాకు ప్రెగ్నెన్సీ ఇచ్చారు. సో అన్న వాళ్ళు కూడా ఇంటికి వచ్చి ప్రేయర్ చేశారు చక్కగా. మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 8th మంత్లో నాకు లంగ్స్లో ప్రాబ్లం వచ్చింది. సో మా బ్లడ్ వామిటింగ్స్ అట్లా అయినారు. సో హాస్పిటల్కి వెళ్ళి కన్సల్ట్ అయితే కానీ డాక్టర్ ఏమన్నారంటే బేబీని తీసేయాలని చెప్పారు. ఈమె లంగ్స్ ప్రాబ్లం వలన వాడే మందుల వలన 8 నెలల బేబీని తీసేయాలన్నారండి. బేబీని తీసేయాలని చెప్పారు. సో నేను ఇక్కడికి వచ్చి ఒక ఫ్రైడే నేను ప్రేయర్ చేసుకున్నాను. ఎంత పెయిన్ ఉన్నా సరే అలాగే నేను ఫ్రైడే వచ్చి ప్రేయర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక సండే నేను ఇక్కడికి చర్చికి వచ్చిన తర్వాత ఉమ్మనీరు ఇక్కడే పడిపోయింది. సో 9 months వరకు చర్చిలోనే ఉమ్మనీరు పడిపోయింది. అది కూడా 9th మంత్లో చర్చిలోనే ఉమ్మనీరు పడిపోయి బేబీ సంపూర్ణమైన ఆరోగ్యంతో నాకు వచ్చిందండి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవా దేని మాయపడతా. మీ వారిని చెప్తున్నారు మాయపోయిటమ్మా, మాటలు రావట్లేదన్న. అసలు వాలంటరీ అక్క అసలు చాలా, ఆ రోజు మాత్రం వాలంటరీ అక్క లేకపోతే మా అమ్మగారు ఇక్కడ ఉన్నారు కనపడట్లే నాకు. ఎవరున్నారు? నేను వాలంటరీ అక్క ఉంది. చెల్లికి ఉమ్మునీరు పడిపోయింది. మన వాలంటీర్స్ అయిన సిస్టర్స్ ఒక అమ్మలాగా నిలబడి వెంటనే దేవుడు కార్యం చేపించి ఇక్కడ ఉమ్మునీరు పడిపోయింది, అక్కడికి వెళ్ళి డెలివరీ చేపించి దేవాది దేవుడు లంగ్స్ ప్రాబ్లం కానీ అన్నిటినీ కొట్టివేసి కృపగల దేవుడు చేసిన అద్భుతం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. మంచి డ్రింక్ అన్నా, నేను బాగా తాగేవాడిని. అబ్బో, మంచి గొడవలు. మా ఏరియాలో రౌడీ అంటే నేనే. ఏ ఏరియా? పెజ్జోన్పేట. అబ్బో, పెజ్జోన్పేట. అలాంటిది ఇక్కడికి వచ్చిన కాడి నుంచి తాగుడు లేదు, ఏమీ లేదు. అసలు ఈ నన్ను చూస్తే భయపడేవాళ్ళు ఇప్పుడు నన్ను పలకరిస్తున్నారు. హల్లెలూయా. తమ్ముడు ఒక రౌడీగా ఉండేవాడు పెజ్జోన్పేటలో, అందరు ఈయన చూసి భయపడేవాళ్ళంట. ఇప్పుడు వాళ్ళే వచ్చి మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం. నీ మార్పు చాలా ఆశ్చర్యంగా ఉంది నాన్న. నిజంగా చెప్పలేకపోతున్నాం కానీ చాలా ఉన్నాయి. చెప్పాలి. అసలు అంటే ఎప్పుడు తాగుతానే ఉండేవాడిని, ఖాళీగా ఉండేవాడిని. 4 కుర్రోళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళతో పాటు వెళ్ళిపోయేవాడిని, తాగేవాడిని, వచ్చేవాడిని, ఎవరు కనబడితే ఆయన కొట్టేవాడిని అంతే. ఎందుకు కట్టడం? ఆడికి తేడాగా చూస్తాడు అన్న నన్ను. నేను మామూలుగా వెళ్తున్నా నన్ను కింద నుంచి పై కొట్టేసేవాడిని, స్టేషన్లకి వెళ్ళేవాడిని. ఇప్పుడు అసలు ఏమీ లేవన్నా నా జీవితంలో. చాలా ప్రశాంతంగా ఉన్నాను. తమ్ముడు రాజు చెప్తున్న సాక్ష్యం, ఎవరన్నా తేడాగా సొత్త కొట్టేసేసేవాడంట. అసలు మామూలు కాదన్న అసలు. ఇప్పుడు నిజాన్ని ఇప్పుడు నేను 2 years అయింది. కొట్టాడా? కొట్టానన్నా. తర్వాత నుంచి లేదన్న. అసలు పెళ్లి చేసుకున్నాం, లవ్ మ్యారేజ్ అన్న. నేను లవ్ మ్యారేజ్ చేసుకోగానే 3 నెలల్లో మాకు తిన్న అప్పులు కానీ నా అప్పులు కానీ 13,50,000 ఉన్నాయన్న. ఇక్కడే ప్రేయర్ చేసుకున్నానన్న. నేను 1 సంవత్సరంలోనే 13 లక్షల అప్పు తీరిపోయిందన్న. అసలు ఏం లేవు ఇప్పుడు. ప్రశాంతంగా ఉన్నాం. ఆ లైఫ్ బాగుందా? ఈ లైఫ్ బాగుందా? ఈ లైఫే బాగుందన్న. ఇదే బాగుంది అసలు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం. నీ మార్పుని మీ ఫ్రెండ్స్ చూశారు నాన్న? చూశారన్నా. ఇప్పుడు మా బ్యాచ్ మొత్తం ఇక్కడ చర్చికి వచ్చింది అన్న, పిల్లల్ని ఎత్తుకొని. అమ్మో, హల్లెలూయా. అది 4 మొత్తం మా బ్యాచ్ మొత్తం వస్తారన్న. మీ బ్యాచ్ అందరు అక్కడ రావాలి. అందరు ఇంక చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకురావాలి. పెద్దపేట ఏసే నామలో విజయవాడ పట్టణం కదిలి ఏసే తీసుకొస్తాడు. అలాగే స్తోత్రం. ఆ రౌడీ గ్యాంగ్ బాగుందా? రౌడీ గ్యాంగ్ లేదన్న. అందరూ వాళ్ళు మనుషులే, మామూలుగా అయిపోయారన్న. వాళ్ళు తాగుడు మానేశారు. వాళ్ళు కూడా మానేశారు. ఇంకా కొంచెం మంది ఉన్నారన్న, వాళ్ళు కూడా పట్టుకుని తీసుకొచ్చేయాలన్న. ఆర్ యు రెడీ? ఏ పులిసిన పిండి? ఇదివరకు ఏ పులిసిన పిండి? నెగిటివ్ పులిసిన పిండి. ఇప్పుడు ఏ పులిసిన పిండి? పాజిటివ్ పులిసిన పిండి. నిన్ను ఎక్కడైనా ఉంచాడా దానికి అర్థం నీ ద్వారా, నీ జీవితం ద్వారా, నీ బతుకు ద్వారా అక్కడ ఇంపాక్ట్ అవ్వాలి. పులిసిన పిండి కొద్దిదైనా 3 కొంచెముల పిండిని అది ప్రభావితం చేస్తుంది. హల్లెలూయా. పులిసిన పిండి కొంచెమైనా 3 కొంచెముల పిండిని ప్రభావితం చేస్తుంది. హల్లెలూయా.
పరలోకాన్ని ప్రభావితం చేయాలి, భూమిని ప్రభావితం చేయాలి, పాతాళంలో కూడా ప్రభావితం చేయాలి. ఎవడ్రా ఈడు మన రాజ్యాన్ని ఖాళీ చేస్తున్నాడు అనుకోవాలి. 2 చేతుల పైకి తీసేయ్యా. సరిపోలా గట్టిగా హల్లెలూయా. సాతానుగాడి హిట్ లిస్ట్లో మన పేర్లు కనబడాలి. ఎవడ్రా ఈడని, ఎవడ్రా బాబు నా రాజ్యాన్ని ఖాళీ చేస్తున్నాడని. ఈ రోజున సాతానుగాడికి లొంగిపోవడానికి కాదు, వాడు పాపిష్టి కార్యాలకి లొంగిపోవడానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది. నీ ద్వారా దేవుడు కార్యం జరిగించాలి, అది నా దేవుని ఆశ. నీ ద్వారా దేవుని శక్తిని కుమ్మరించాలి, నీ ద్వారా దేవుని కార్యం జరగాలి. పాపానికి కాంప్రమైజ్ అవ్వకూడదు, పాపానికి రాజీ పడకూడదు. నీ ద్వారా నా దేవుడు ఆ ప్రాంతాన్ని కదిలించాలంతే. హల్లెలూయా. యేసయ్యకి నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరు. మళ్ళా చెప్తున్నాను, యేసయ్యకి నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరు ఆయనకి. నువ్వు పులిసిన పిండివి. నెగిటివ్ టైపా పాజిటివ్ టైపా? పక్కన వాళ్ళు ఎలా ఇంక చూస్తున్నారంటే నువ్వు నిజంగా పులిసిన పిండివేరా అన్నాడు చూస్తున్నారు. కాదు, నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు. దేవాది దేవుడు పులిసిన పిండి గురించి ఎంత జాగ్రత్తగా ఉండాలో అని చెప్పాడు. ఏది పాజిటివ్ టైపా నెగిటివ్ టైపా? అది ఉంటే తీసేసేయాలి. ఎంత కఠినంగా చెప్పాడంటే, అమ్మో బాబోయ్ పులిసిన పిండి అంటే నాయనో ఇంత ద్వేషమా నీకు, ఎంత కఠినంగా చెప్పాడు చూడండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 15, 18, 19, 20. 7 దినములు పులియని రొట్టెలు తినవలెను. పులియని రొట్టెలు అంటే, పులియని రొట్టెలంటే పులిసిందా పొలవలేనిదా? 7 దినములు పులియని రొట్టెలు తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలను. ఎందుకంటే ఈస్ట్ కానీ లేవన కానీ పులిసిన పిండి కానీ వేస్తే అది ఏమైపోద్ది? పొంగిద్ది గనక. మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీలో నుండి కొట్టివేయబడును. నిర్గమాకాండం 12వ అధ్యాయం 18, 19, 20 వాక్యాలు. మొదటి నెల 14వ దినమున సాయంకాలము మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను. అంటే పొలవంది తినవలెను. 7 దినములు మీ ఇండ్లలో పొంగినదేదియును ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడే గాని దేశములో పుట్టినవాడే గాని ఇశ్రాయేలీల సమాజములో నుండక కొట్టివేయబడును. మీరు పులిసినదేదియు తినక పులియని రొట్టెల పండుగను ఆచరింపవలెను. నేను నీకాజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలు తినవలెను. నా సన్నిధిని ఎవ్వడను ఒట్టి చేతులతో కనబడకూడదు. మీరు యెహోవాకు చెయ్యు నైవేద్యం ఏదియు పులిసి పొంగిన దానితో చెయ్యకూడదు. ఏలయనగా పులిసినదేదైనను తేనైనను యెహోవాకు హోమముగా దహింపవలదు. ఈ రోజున కొత్త నిబంధనలో మనకు పులిసినది ఏది, పులియనది ఏది అంటే, రేపటి నుండి పులిసినది ఏది కూడా తినకూడదని కాదు. నువ్వు అట్టు ఇడ్లీ తినాలంటే, ఉల్లిపాయ తినాలంటే, గారెలు తినాలంటే ఆర్ యు రెడీ అని కాదు ఇక్కడ. అది వాళ్ళకి చెప్పాడు. కొత్త నిబంధనలో పులిసినది ఏది, పులియనిది ఏది? పులిసిన దాని మీద దానికి విరక్తి, కొట్టివేసేస్తాను అన్నాడు. ఈరోజు కొత్త నిబంధనలో పులిసినది ఏది? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18, 19, 20, 21. ఇది దేవుని దృష్టిలో పులిసినది. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వమును, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహమును, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమత్తములు, అసూయలు, మత్తత్తులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చెయ్యువారు
దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఏంటిది ఇది? పులిసిన పిండి. అక్కడ చెప్పాడు నిర్గమాకాండం 12:15-18-19-20-21 ఈ పులిసిన పిండి తిన్నవాడిని కొట్టివేస్తానన్నాడు. దేవాది దేవుడు అనేది కొత్త నిబంధనలు. ఈ పులిసిన పిండి మనలో ఉండకూడదు. పులియని పిండి ఏదో చూద్దాం. గలతీ రాసిన పత్రిక 5:22 అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇది ఏ పిండి? పులియని పిండి. మన నెగిటివ్ పులిసిన పిండి. గలతీ రాసిన పత్రిక 5:18-19-20-21 పాజిటివ్ పులిసిన పిండి. గలతీ రాసిన పత్రిక 5:22 మనలో ఏ పిండి ఉండకూడదు? పులిసిన పిండి ఉండకూడదు. మనలో ఉండాల్సింది పులియని పిండి. ఈ పిండి ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5:8 గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. ఆర్ యు రెడీ? నెగిటివ్ పులిసిన పిండి మనలో నుండి పోనుగాక, పాజిటివ్ పులిసిన పిండి మనలోకి వచ్చునుగాక. గలతీ రాసిన పత్రిక 5:9 పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయను. ఇది నెగిటివ్ టైప్. ఇప్పుడు పాజిటివ్ టైప్. గలతీ రాసిన పత్రిక 5:9 పులిసిన పిండి. ఇది పాజిటివ్ టైప్లో చదువుదాం. పాజిటివ్ పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయను. ప్రేమ కలిగిన నీ స్వభావం ఇంటిని ప్రేమగా మారుస్తుంది. ఐక్యతతో ఉన్న పులిసిన పిండి ఇంటిని ఐక్యతంగా మారుస్తుంది. స్లోగా అందో స్లోగా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నీ ఇంట్లో ప్రేమ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఐక్యత స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా. నీ ఇంట్లో కోపమైతే ముద్ద కూడా కోపంతోనే నింపబడిద్ది. పులిసిన పిండి కొంచెమైనా ముద్దను ప్రభావితం చేస్తుంది. మన ప్రసంగం సార్ యేసయ్య పులిసిన పిండిని గురించి పలికిన ఉపమానం. మన 1వ పాయింట్ పులిసిన పిండి ప్రభావం చూపుతుంది. మన 2వ పాయింట్ 3 కుంచముల పిండి. 3 కుంచముల పిండి. పాత నిబంధనలో మీల్ ఆఫరింగ్ అంటే ఇశ్రాయేలు ప్రజలు వారి పంట కోత సమయంలో మొట్టమొదటిగా ఏదైతే కోస్తారో దాన్ని దహన బలిగా లేకపోతే మీల్ ఆఫరింగ్గా అర్పిస్తారు. 2 అది 1 పంటలో మొదటి పనులను తీసుకొచ్చి బలి అర్పణకు తీసుకొస్తారు. 2 బలి అర్పణ అంటే దేవునికి సమర్పిస్తారు. 2 జంతువుల్లో బలిష్టమైనవి పుష్టి అయినవి అర్పిస్తారు. 3 వారి ఆహార పదార్థాలు నూనె అన్ని దేవునికి అర్పిస్తారు. దాన్ని ఏమంటారంటే మీల్ ఆఫరింగ్. 3 కొంచెముల పిండి. ఇందాక చెప్పాను దాని వివరణ. 3 కొంచెముల పిండి దేనికి సాదృశ్యం అంటే ఆహారానికి సాదృశ్యం. ఈ ఆహారం దేనికి సాదృశ్యం అంటే మీరు మీ అబ్బాయి పెళ్ళికో మీ అమ్మాయి పెళ్ళికో మా కుటుంబాన్ని ఆహ్వానించారు. ఆహ్వానించగానే మీరు ఇండైరెక్ట్గా చెప్పేది మీ కుటుంబానికి మా కుటుంబానికి ప్రేమ కలిగి ఉన్నాం, ఐక్యంగా ఉన్నాం, సఖ్యతతో ఉన్నాం, సంబంధం కలిగి ఉన్నాం. అది అర్థం. మీ వివాహాలకు వచ్చి ఆహారం తిన్నప్పుడు, మీ గృహప్రవేశాలకు ఆహారం తిన్నప్పుడు, మీ ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు, మీ ఆహారం తిన్నప్పుడు చెప్పేది మీ కుటుంబం మా కుటుంబం, మీ బంధువులు మా బంధువులు, ఐక్యంగా ఉన్నాం, సమాధానంగా ఉన్నాం అని తెలియపరిచేదే ఏంటిది? ఆహారం. ఎప్పుడైతే దేవుని దగ్గర ఈ మీల్ ఆఫరింగ్, ఈ ఆహారానికి సంబంధించిన ఈ కానుక మనం అర్పిస్తామో దేవుడు మనతో చెప్పేది నీకు నాకు సంబంధం ఉంది, నీకు నాకు ఐక్యత ఉంది, నీకు నాకు ప్రేమ ఉంది, నా ఆశీర్వాదానికి నువ్వు అర్హురాలువు. మీరు చూడండి, అబ్రహాం మమ్రే చెట్టు దగ్గర ఉన్నాడు. అబ్రహాం ఎక్కడ ఉన్నాడు?
మమ్రే చెట్టు దగ్గర మంచం మీద కూర్చున్నాడు. అలాగా భార్య ఏమో గుడారంలో ఉంది. అంతా ఇచ్చేసావు ప్రభువా, నాకు 90 వచ్చేసి దాటిపోయినాయి, దేవా ఏంటి నాయన అని ఆలోచిస్తుండగా కళ్ళు తెరిచి చూడగా మిట్ట మధ్యాహ్నాన యెహోవా దేవుడు కనపడ్డాడు. ఆ వెంటనే 3 మనుషులు కనబడ్డారు. 3 మనుషులు కనబడగానే అబ్రహాముకున్న గొప్ప స్వభావం ఆదిత్య మర్యాద. నేను గమనించింది, మన చర్చిలో గమనించాను, అనేక పాస్టర్ల కుటుంబాలు కూడా గమనించాను. ఎవరైతే ఆదిత్య మర్యాద ఇవ్వటం నేర్చుకుంటారో వారి కుటుంబాలన్నీ ఆశీర్వదింపబడటం నేను చూసా. నీకు తెలవకే దేవదూతలకు నువ్వు పరిచర్య చేస్తున్నావు. ఈ 3 కనబడగానే ఆ 3 మనుషులతో అబ్రహాం ఏమన్నాడు తెలుసా? మీరు నా మీద కనికరం చూపెడితే, మీరు నా మీద కటాక్షం చూపెడితే నేను మీకు ఆహారం సిద్ధపరుస్తా, అప్పటిదాకా మీరు ఎక్కడే ఉండండి, నేను ఆహారం సిద్ధపరుస్తా, అప్పటిదాకా మీరు ఎక్కడే ఉండని చెప్పి తన భార్యకి చెప్పి 3 మాణిక్యల పిండిని తీసుకొచ్చి, 3 కొంచెముల పిండి కాదు దానికి మించింది తీసుకొచ్చి ఏం చేశాడు తెలుసా? ఆహార పదార్థాన్ని ఆ 3 మనుషులకు ఇచ్చాడు. అంటే దానికి అర్థం నీకు నాకు ఏముంది? సంబంధం ఉంది. గడి చెప్పండి. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 6 నుండి 8 వాక్యాలు. అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. ఆర్ యు రెడీ? వెంటనే ఆ 3 మనుషులు దేవుడు చెప్పేది ఏంటి తెలుసా? నీకు నాకు ఏముంది? సంబంధం ఉంది. మన ఇద్దరి మధ్య ఏముంది? సంబంధం ఉంది, ప్రేమ ఉంది, ఐక్యత ఉంది, సఖ్యత ఉంది. నువ్వు ఈ దీవెనకి అర్హుడు. గిద్యోను ద్రాక్ష గానుగలో గోధుమలు ఒంటరిగా దుల్లగొడుతుండగా దేవదూత ప్రత్యక్షమై, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడున్నాడు, ఇదిగో ఇలా అలా అని జరగబోతుందంటే నమ్మకపోతుంటే, నువ్వే గనక నిజంగా చెప్పింది నువ్వు కరెక్ట్ అనుకుంటే, నా మీద కనికరం ఉంటే నేను సిద్ధపరిచే ఆహారం నువ్వు తినాలి. లేట్ అయిపోద్ది కదా అంటే, నేను సిద్ధపరిచే ఆహారం నువ్వు తినాలి. నిజంగా నా మీద దేవుడు కనికరం పడింది, దేవుడు నాతో ఉన్నాడు, ఆయన కనికరం పడింది, నువ్వు నన్ను కనికరిస్తున్నావని దేవుడు కనికరిస్తున్న రుజువుగా నా ఆహారం నువ్వు తినాలి అంటే, దానికి ఆహారం తింటే దానికి అర్థం ఏంటి? నీకు నాకు సంబంధం ఉంది, నీ కుటుంబానికి నా కుటుంబానికి సంబంధం ఉంది, నీ కుటుంబానికి నా కుటుంబానికి ప్రేమ ఉంది. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 15 నుండి 23 వాక్యాలు గట్టిగా చదువుదాం. ఆర్ యు రెడీ? అందుకతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడవు నీవే అని నేను తెలుసుకొనినట్లు ఒక సూచన కనపరచుము. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణను బయటికి తెచ్చిన నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా ఆయన, నువ్వు తిరిగి వచ్చు వరకు నేను ఉండేదనెను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్ళ కుండలోను పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రిందకి దానిని తీసుకొని వచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పొయ్యమని అతనితో చెప్పాను. అతడు అలాగ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దానిని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేశాను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమయ్యాను. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని
ఆహా, నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచి తిననెను. అప్పుడు యెహోవా, నీకు సమాధానము, భయపడకము, నువ్వు చావవని అతనితో సెలవిచ్చెను. నీకు నాకేముంది? సంబంధం ఉంది. నీకు నాకు ప్రేమ ఉంది. నీకు నాకు ఐక్యత ఉంది. నువ్వు చావో, భయపడకు, ధైర్యంగా ఉండు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వశక్తి గల దేవా, యేసయ్యా, పులిసిన పిండిని గురించి పలికిన ఉపమానం, పులిసిన పిండి అది ప్రభావితం చూపుతుంది. 2, 3 కొంచెముల పిండి. 3 పులిసిన పిండితో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా జాగ్రత్తగా ఉండకుండా ముక్కలైపోతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో పరమ కుమ్మరి మళ్ళా తిరిగి కట్టండి రాజా. ఈ పులిసిన పిండి నెగిటివ్ పులిసిన పిండిగా కాకుండా పాజిటివ్ పులిసిన పిండిగా దేవుడు మమ్మల్ని ఉంచును కాక. అనేక మందిని ప్రభావితం చేయాలయ్యా. యేసయ్యా, పరిశుద్ధాత్మదేవా, ఎందుకు పనికిరా నన్ను మీరు నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి నీకు స్తోత్రం. నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామమున తండ్రి, ఆమేన్. ఎవరు చెప్పారు నీ కుటుంబం బాగుపడదని? ఎవరు చెప్పారు నీ భర్త మారడని? ఎవరు చెప్పారు నీకు పిల్లలు కలగరని? ఎవరు చెప్పారు ఆ రోగము తగ్గదని? ఎవరు చెప్పారు ఆ ఉద్యోగం పొందలేవని? ఎవరు చెప్పారు ఆ ప్రమోషన్ నీకు దొరకదని? ఎవరు చెప్పారు నీకు పరిచర్యలో అభివృద్ధి పొందలేవని? ఎవరు చెప్పారు ఆ వ్యాపారం నువ్వు చేయలేవని? ఎవరు చెప్పారు నువ్వు చదువుకోలేవని? ఎవరు చెప్పారు ఈ అప్పుల ఊబిలో నుండి బయటికి రాలేవని?